అన్న అడుగేస్తే మాస్, అన్న విజిలేస్తే మాస్, ఊరంతా ఊర మాస్ అంటూ మనం ఎంతైనా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. బట్ రోజులు గడిచే కొద్దీ ప్రజలకి అసలు విషయం స్పష్టమయ్యాక వచ్చే స్పందన ఏంటో కేజ్రీవాల్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తన జోలికి వస్తే జనం తండోపతండాలుగా వచ్చి ఆనాడు ఏదైతే రామ్లీలా మైదాన్ వేదికగా జరిగినటువంటి ఉద్యమం తరహాలో వచ్చేస్తారో, అన్నా హజారేకి వచ్చినట్టు దేశం నలుమూలల నుండి వస్తారని భావించారు. కానీ ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేసినటువంటి వాళ్ళు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సదరు నాయకులు పక్కకి వెళ్ళాలా, రాజీనామా చేసి నిజం తేలాక రావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రోజున అవినీతి ఆరోపణలలో ఉన్నటువంటి కేజ్రీవాల్ని ఎందుకు వెనకేసుకొస్తారు? మద్యం వద్దని పోరాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ మద్యం ప్రభుత్వం నుండి తీసి ప్రైవేటుకి తీసుకొచ్చినటువంటి కేజ్రీవాల్ని చూసి ఎందుకు ఎగబడతారు? అదే కనబడింది. ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక సెంటిమెంటల్గా ఉమెన్ సెంటిమెంట్ని రంగంలోకి దించారు. వాళ్ళ ఆవిడ రేపు మా ఆయన సంచలన విషయాలు కోర్టులో చెప్పబోతున్నారు అని చెప్పారు. అట్లాగే కోర్టు నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ వాయిదాలు పడిపోయింది. తద్వారా ఏప్రిల్ దాకా కుదరదు. ఇంకొక వైపున తాజాగా కస్టడీకి విధించే సందర్భంలో డబ్బుల గురించి కోర్టులో చెప్తారంటూ కాస్త హైప్ ఇచ్చారు వాళ్ళ ఆవిడ. సీన్ కట్ చేస్తే కేజ్రీవాల్ కస్టడీ 7 రోజులు అడిగితే 4 రోజులు ఇచ్చింది కోర్టు. కాబట్టి ఇంకొక 4 రోజులు కేజ్రీవాల్ విచారణ ఎదుర్కోక తప్పదు.